మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఆది జాంబవ అరుంధతి ట్రస్ట్ జాంబవ సేన ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. ఆరండల్పేటలోని మోహన్ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో జాంబవ మహర్షికి జరిగిన విశేష హోమాలు పూజల్లో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తో పాటు తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గత 6 ఏళ్లుగా గురు పౌర్ణమి నాడు ఆది జాంబవ మహర్షికి ప్రత్యేక పూజలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు డొక్కా తెలిపారు. భవిష్యత్తులో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారతీయ సాంప్రదాయంలో ఈ జాంబవ గురు పూజ అనేది ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడే గుంటూరు కేంద్రంగా దీన్ని ప్రచారం చేస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. ఈ సందర్భంగా ప్రజలకి అందరికీ కూడా, గుంటూరు జిల్లా ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది పెద్దలు వచ్చారు. ఆర్డి విల్సన్ గారు, సంస్కృత అకాడమీ చైర్మన్ గారు, మెహర్ గారు, ఆది జాంబవ ట్రస్ట్కి ఆయనే బాధ్యులు, ఆయనగా ఇట్లా చాలామంది పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, మా పూజారులు వచ్చారు. వీళ్ళు వేద శాస్త్రాల్లో అధ్యయనం చేసి నేర్చుకున్నవారు, మా కులం వారు, వారందరితోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత భూసేకరణకు పూనుకుంటే సిపిఐ ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమవుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు హెచ్చరించారు. కొత్తపేట మలయలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో యువతకు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో 3వ విడత భూసేకరణకు పూనుకోవడాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుందన్నారు. అందుకే ఆగస్టు 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు పాల్గొన్నారు. తరతరాలుగా వంశ పారంపర్యంగా భూమి మీద బతికే రైతన్నలు నలిగిపోతున్నారు. ఒక్కసారి భూమి తీసుకున్నాక మళ్ళా భూమిలో అడుగుపెట్టే హక్కు రైతుకు ఉండదు. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి భూ సమీకరణకు సంబంధించి దుబారాగా రైతుల భూములు లాక్కునేటువంటి వైఖరిని పునఃపరిశీలన చేయాలి. అలా కాకుండా దుందుడుతనంగా లక్షల ఎకరాలని కార్పొరేట్లకు ఇవ్వాలన్నా, 50 ఎకరాలు అవసరం ఉంటే 500 ఎకరాలు తీసుకొని ఆ తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పద్ధతుల్లో ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యానగర్లోని సాయినాథ సన్నిధానంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిబాబాకు విశేష అభిషేకాలతో పాటు నామ సప్తాహాన్ని నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా సర్వమత సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు ఎడ్లపాటి అశోక్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో స్వరూపారాణి, రాధిక, పూర్ణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ గుంటూరులో ఒక అద్భుతమైన సేవా సంస్థగా వెలుగుతుంది. అలాగే ఇక్కడ మనం ప్రతి ఆదివారం బాల వికాస్ కేంద్రం జరుపుతున్నాం. ఇక్కడ పిల్లలకు ఒక మంచి విద్యాబుద్ధులు నేర్పడానికి, వాళ్ళు ఈ స్క్రీనింగ్ కి వాటికి వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఆదివారం 10 గంటలకు ఎంతో మంది చిన్నారులు ఇక్కడ ఆరగ్రహారంలోని శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారిని శాకంబరి మాతల అలంకరణ చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ ఫౌండర్ పన్నాల వెంకట బుచ్చిరామ శాస్త్రి తెలిపారు. అమ్మవారు ఈ వరాహి నవరాత్రుల సందర్భంగా ఆవేశంగా ఉంటారని, అందుకే శాకంబరి అలంకరణ చేశామని చెప్పారు. అంతేకాకుండా గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించుకోవడం ద్వారా గురు అనుగ్రహం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం విజయ, తుమ్మల నాగేశ్వరరావు, కంచెర్ల సాంబశివరావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వారాహి నవరాత్రి ఒక విశేషం ఏంటంటే అమ్మవారు చాలా రౌద్రంగా ఉంటుంది. రౌద్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం చల్లటి పదార్థాలు ఏమైనా కప్పుతాం. మాకు బాగా నాకు కోపం వచ్చిందని మనకి వెంటనే తడిగుడ్డ వేసుకొని కూర్చుంటాం. అట్లాగా అమ్మవారికి
ఈ బాగా రౌద్రంగా ఉండేటువంటి 9 రోజులు వారాహి నవరాత్రాల్లో. అయితే తిరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉంటుంది, మళ్ళీ ఎవరిని శిక్షించదు. వారాహి నవరాత్రాల్లో అమ్మవారు కోపంగా ఉంటుంది అని చెప్పి భయపడాల్సిన పనిలే. ఇప్పుడు తల్లి దగ్గర పిల్లవాడు భయపడతాడా చెప్పండి? అందువల్ల ఏమీ ఇబ్బంది లేదు, అందరూ సుఖంగా ఉంటారు. సుఖంగా ఉండాలని ప్రయత్నంలో మేము చేసిన ప్రయత్నం చేసాం. అట్లాగే ఈ దేవాలయాలు జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతని మీరందరికీ కూడా చూపిస్తున్నందుకు సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు. పాతగుంటూరులోని గుంటి విఘ్నేశ్వర స్వామి షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పూజోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్టేడియం రోడ్లోని బాబా దేవస్థానంలో వేదవ్యాస పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా వారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించామని అర్చకులు రావూరి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. 105 మంది దంపతులచే సాయి సత్య వ్రతాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు నేరెళ్ల మాధవరావు, ఎదే సాయి, టీఎల్వి ఆంజనేయులు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దినన ప్రవర్ధమానంగా గ్రామం అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా సహకారంతో దినన ప్రవర్ధమానంగా వెలగాలని, స్వామివారి యొక్క అనుగ్రహం, సకల దేవతా స్వరూపుడు సాయినాథుడు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరి మీద ఉండాలని శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామివారిని, సాయినాథుని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నానయ్యా. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి. కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం దేశంలోని విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కొత్తపేటలోని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్తుందన్నారు. నీట్ పేపర్ లీకేజీపై పోరాటం చేసిన కాక్రోచ్ పార్టీ నేతలు పంజాబ్, కేరళ, కర్ణాటకలో జరిగిన నీట్ పేపర్ లీకేజీపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులచే ఎందుకు రాజీనామా చేయించడం లేదన్నారు. ఇదంతా నైతిక విలువలు లేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అన్నారు. అనంతరం గాయత్రి బెహ్రా ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీపై ఓ యువత మేలుకో అనే పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనిల్ బెహ్రా, వెలగపూడి గంగాధర్, స్పైసెస్ బోర్డు సభ్యులు కొత్తూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ సెషన్స్లోనే గొడవ చేసుకోండి, 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతుంది. అట్లానే 1 నేషన్ 1 ఎలక్షన్ చెడగొట్టింది ఎవరండి? రాహుల్ గాంధీ నాయనమ్మ, ఆమె చెడగొట్టింది 1 నేషన్ 1 ఎలక్షన్స్. అప్పటిదాకా 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఉండేవి. అప్పుడు 1971 దాకా ఉన్నాయి. చెడగొట్టింది ఎప్పుడు 71లోనే చెడగొట్టి ఈ రోజున 1 నేషన్ 1 ఎలక్షన్ వద్దని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి జ్ఞానం, బుద్ధి మాత్రం ఎక్కడా లేవు. కాబట్టి అంటే భగవంతుడు తప్పకుండా బీజేపీ వెనకాల ఉంటాడు. ఈసారి మాకు 4 సీట్లు వస్తాయి. 4 సీట్లతోటి మోడీ గారు నా దృష్టిలో అయితే ఇంకో 15 ఏళ్ళు ఉంటాడు. కొరటిపాడులోని ఓం శ్రీ సాయిరాం ఐశ్వర్య శ్యామలాదేవి పీఠం ఆధ్వర్యంలో వారాహి నవరాత్రులు వైభవంగా జరిగాయి. గత 9 రోజులుగా వారాహి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా నామ సంకీర్తనలతో పాటు పూర్ణాహుతిలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వెంకట శివసాయిరాం, సుజాతాదేవి, సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు. గురువు అనగానే వ్యాస పౌర్ణమిగా మనం గుర్తిస్తాం ఈ గురు పౌర్ణమిని. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువుని పూజించుకోవటం అనేది మనకి పరిపాటిగా వస్తుంది. మరి ఆదిగురు దత్తాత్రేయుడి నుంచి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య మహాప్రభు, అక్కలకోట మహారాజ్ మరియు శ్రీ సాయిబాబా, గజానన మహారాజ్, ఇలా పరంపరగా వస్తున్న బాబా గారిని మనం ఈరోజు ఆయన పాదాలు ఆశ్రయించి ఓం శ్రీ సాయిరాం నామస్మరణ చేయడం మరియు ఓం శ్రీ సాయిరాం నామ జపయజ్ఞం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ వైభవపేతంగా జరపబడుతున్నవి. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తజనులకు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం, పేదలకు అన్నదానము కూడా నిర్వహించబడుతున్నది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా భక్తజనులందరూ గురువుని ప్రార్థించి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆటోనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. సరైన రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తుల సమస్యలను గుర్తించి ₹1 కోటి జేఎస్పీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పారు. ఆటోనగర్లో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక్కడ వేల మంది ఉపాధి పొందుతున్నారని, అవసరమైన వారికి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు.
స్థానికంగా ఏపీఐసిసి ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు 1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. 810 మీటర్లతో జేఎస్బీ రోడ్డు, దాంతోపాటు కొన్ని గ్రీనరీని డెవలప్ చేసేటువంటి ఆలోచనతో జెడ్ఎం గారు మేమందరం కూడా కలిసి వ్యాపారస్తుల సహకారంతో మొదలు పెడతా ఉన్నాం. తప్పకుండా 1 సంవత్సర కాలంలో ఆటో నగర్కి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఇక్కడ అవసరమైనటువంటి గ్రీనరీ దగ్గర నుండి, జిఎస్బి రోడ్స్ దగ్గర నుండి, డ్రైన్స్ దగ్గర నుండి, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ వరకు ప్రతి ఒక్క దాని మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంటికి ఒక వ్యాపారస్తుడిని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరును ఆనుకొని ఉన్నటువంటి ఈ ఆటో నగర్ దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఆటో నగర్కి అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతాం. దీంట్లో ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.